హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు శ్రావణ మాసం అండి, శ్రావణ శుక్రవారం. ఈరోజు ఇంకా నాగపంచం కూడాను. ఈ శ్రావణ మాసంలో 4 శుక్రవారాలు 4 విధాలుగా చేసుకుంటూ ఉంటాము. అలాగే ఈరోజు ఇంకా రెడీ అయిపోయి, ఇదైతే మీషోలో తీసుకున్న శారీ అండి. ఇంకా కోవిల్కి వెళ్దాం అనుకుంటూ ఇలా రెడీ అయిపోయాను. ఇంకా కోవిల్కి అయితే వెళ్ళొచ్చేద్దామని ఇవాళ మార్నింగ్ అయితే నేను రెడీ అయిపోయి ఇలా కోవిల్కి వెళ్ళిపోతున్నానండి. ఈరోజు నాగపంచం కూడాను కొంచెం విశేషంగా చేసుకుంటూ ఉంటాము. ఇంకా కోవిల్ నుంచి రాగానే ఇంకా భోజనాలు అవి కానిచ్చేసుకుని ఇంకా సాయంత్రం అయితే లలిత అమ్మవారి పారాయణం అయితే చేసుకుందామని ఉద్దేశంతో ఇంకా అన్నీ రెడీ చేసుకుంటున్నాను. లలిత సహస్రనామాలు చదువుకుంటే 4 శుక్రవారాలు మంచిదండి. మనకి వీలు కాని పక్షంలో 1 శుక్రవారం అయినా మనం ఇలా చేసుకుంటే అది మంచిది అంటూ ఉంటారు. దానికోసం ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నానండి. ఈరోజు ఇంకా చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటాము. ఇలా పారాయణాలు అవి చేసుకుంటున్నప్పుడు మనం స్మరించుకుంటున్నప్పుడు ఇలా అమ్మవారి ఫోటో అది పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఇంకా అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నానండి. ఇలా బంగారం పువ్వులు, వెండి పువ్వులు కూడా ఇంకా తీసుకున్నాను. దాంతో ఇంకా కొంచెం పూజది చేసుకుని అర్చన అది చేసుకుని లలిత అమ్మవారి పారాయణ స్తోత్రం అయితే ఇంకా మొదలు పెట్టుకుందామన్న ఉద్దేశంతో ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నానండి. మనందరికీ తెలుసు కదండి, లలితా సహస్రనామం అంటే చాలా శక్తివంతమైన స్తోత్రాల్లో ఒకటి అనుకుంటూ ఉంటాము. మనకి ఎటువంటి బాధలు ఉన్నా తొలగిపోతాయి ఆ స్తోత్రం చదివితే అని కూడా అనుకుంటూ ఉంటామండి. మనకు ఆది శంకరాచార్యులు ఇచ్చిన అన్ని స్తోత్రాల్లోకెల్లా ఇది చాలా శక్తివంతమైన స్తోత్రం. దీనికి మించిన స్తోత్రాలే లేవు పారాయణం చేయడానికి. ఇది చాలా అనువైన స్తోత్రం. మన ఆడవాళ్ళకి అన్నిట్లోనూ ఈ స్తోత్రం మంచిది అని అంటూ ఉంటారు. మనకి గురువుగారులు అంటే ఆది శంకరాచార్యులు అందించిన అన్ని స్తోత్రాలకెల్లా ఈ స్తోత్రాలు చాలా పవర్ఫుల్ అని అంటూ ఉంటారు. అందులోనూ ఇలా శ్రావణ మాసం, శ్రావణ శుక్రవారాల్లో ఇలా చదువుకోవడం మంచిది అంటూ ఉంటారు. రోజు కూడా ఇది చదివితే మంచిది అంటూ ఉంటారు కదండి. అందుకే ఈరోజు ఇంకా లలితా సహస్రనామం చదువుకుందామని ఉద్దేశంతో ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నాను. పూర్వం బండాసురుడు అన్న రాక్షసుడిని వధించారు అని అనుకుంటూ ఉంటాము. లలిత అమ్మవారు యొక్క అవతారం బండాసురుడు యొక్క రాక్షసుడిని వధించడానికే అవతరించారు అని అనుకుంటాము. అలా అవతరించినప్పుడు మనకు వచ్చిన అమ్మవారే ఈ లలిత అమ్మవారని కూడా అనుకుంటూ ఉంటామండి. మనం పూర్వంతో రాక్షసులతోనూ అసురులతోనూ చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. అందులో నుంచి మనం విముక్తుని అవ్వడానికే ఇలాగా లలిత అమ్మవారు ఆ రాక్షసుల్ని, అసురుల్ని వధించడానికి అవతరించారు అని అనుకుంటూ ఉంటామండి. ఆవిడ శక్తి పరాకాష్ఠ అని కూడా అంటూ ఉంటారు. మరి ఏ ఇతర మన దేవతలకి లేని శక్తి లలిత అమ్మవారు ఒక్కరికే ఉందని కూడా అంటూ ఉంటారండి. అందుకు ఇలాంటి శుక్రవారాల్లో ఇలా శ్రావణ మాసంలో ఆవిడ్ని పూజించడం, స్తుతించడం ఇలా చాలా మంచిది అని అంటూ ఉంటారు. ఇంకా లలితా సహస్రనామం మించిన మనకి నామాలు కానీ స్తోత్రం కానీ ఏవి లేవని కూడా అంటూ ఉంటారండి. అందుకే ఇలాంటి శ్రావణ శుక్రవారాలప్పుడు ఆవిడ్ని ఇలా స్తుతించుకుంటూ ఈ స్తోత్ర పారాయణం ఇలా చేసుకుంటూ చాలా అణువుగా మనకి ఆడవాళ్ళకి చాలా సులభమైన మార్గాల్లో ఏది మనకి ముక్తిని, భక్తిని పొందడానికి అని అనుకున్న స్తోత్రాల్లో లలితా సహస్రనామం కూడా ఒకటండి. అందులోనూ మనం ఇలా శ్రావణ శుక్రవారాలప్పుడు చదివితే చాలా మంచిదండి. ఎందుకంటే కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొందరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు, కొందరు డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అన్నిట్లోనూ మనకి ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారాలని ఇలా పారాయణాలతోనూ ఇలా స్తోత్రాలతోనూ అమ్మవారిని స్తుతించడం మూలాన మనం అన్నిట్లోనూ విజయం పొందుతామని నమ్మకం అండి. ఇది ఒకళ్ళు చెప్పడం కన్నా స్వయ అనుభవంతో తెలుసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మనకి భగవంతుని నమ్ముకుంటే మనకు కష్టాలు ఉండవు అని స్వయ అనుభవంతోనే మనం తెలుసుకోవాలి. ఇలాంటి కొన్ని పాటించడం మూలానే తెలుస్తుందని నేను అనుకుంటూ ఉంటానండి. ఎందుకంటే ఎవరి కాళ్ళు చేసుకుని దాన్ని అనుభవిస్తేనే అది మనకి తెలుస్తూ ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. లలిత అమ్మవారి యొక్క రథసారథే వారాహి అమ్మవారు. మొన్న ఆషాఢ మాసంలో ఆ వారాహి ఉత్సవాలు కూడా మనకి నవరాత్రులు ఎలాగ దేవీ నవరాత్రులు ఎలా చేసుకుంటూ ఉంటామో వారాహి నవరాత్రులు కూడా మన ఆషాఢ మాసంలో అందరూ జరుపుకున్నారు కదా. అలాగే ఈసారి శ్రావణ మాసంలో ఈ లక్ష్మీ అమ్మవారితో పాటు ఇలా లలిత అమ్మవారిని కూడా మనం పూజిస్తే మనకు మంచిది అంటూ ఉంటారు. అందుకే ఈరోజు ఇంకా లలిత సహస్రనామంతో ఇంకా మొదలు పెట్టుకున్నాను. మొదటి శుక్రవారం అయితే 4 శుక్రవారాలు 4 రకాలుగా చేసుకుంటూ ఉంటారండి.
రెండో శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతంతో మొదలు పెట్టుకుంటూ ఉంటారు. మూడో శుక్రవారం, రెండో శుక్రవారం చేసుకోలేనోళ్ళు చేసుకుంటూ ఉంటారండి. మూడో శుక్రవారం ఇంకా లాస్ట్ శుక్రవారం అయితే మనకి ఈ వరలక్ష్మి వ్రతం ఎవరైతే వీలు పడలేదో చేసుకోవడానికి వాళ్ళు లాస్ట్ శుక్రవారం కూడా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఈ నెలలో వచ్చే 4 శుక్రవారాలు మంచిదే అనుకుంటూ ఉంటారండి. అలాగే మనం లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామిని కూడా పక్కనే పెట్టి పూజిస్తే మంచిది అనుకుంటూ ఉంటాం. ఉట్టి అమ్మవారిని మాత్రం కాకుండా అయ్యవారిని కూడా పూజిస్తే మనకి తొందరగా కటాక్షం కలుగుతుంది అని అంటూ ఉంటారండి. అలా నాకు తెలిసిన చదువుకుంటూ నాకు తెలిసిన దీన్ని నేను పాటిస్తూ ఇందులో మీకు షేర్ చేస్తున్నానండి. మనకి బండాసురుడు అన్న రాక్షసుడితో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళం. ఆ టైంలో లలిత అమ్మవారు ఆవిర్భవించి బండాసుడిని వధించి మనకి ఈరోజు ఇంత సంతోషంగా ఇంత ఆనందంగా ఈ మానవ జన్మలో చాలా సంతోషంగా ఉంటున్నామంటే అప్పుడు అసురుల్ని ఆ రాక్షసుల్ని వధించబట్టే అని నేను అనుకుంటూ ఉంటాను. దానికి కృతజ్ఞతగానే ఈరోజు ఇంకా అమ్మవారిని ఇలా తలుచుకుంటూ నేను స్తుతించుకుంటున్నానండి. ఇలాగ ఈ స్తోత్ర పారాయణం అయితే చేసుకుంటున్నాను. లలిత అమ్మవారి గురించి చాలా మనం కథలు వినుంటాం, పురాణాలు ఆలకించి ఉంటాము. అలాగే స్తోత్ర పారాయణాలు కూడా ఈరోజు మనం పఠించడం మూలాన మనకు మంచిది అంటుంటారు. ఆ కథలు వింటే కూడా మంచిది అంటుంటారు. మనకు మోక్షం కలుగుతుంది అంటారు. లలిత అమ్మవారి ఆవిర్భావం కథ వింటే కూడా మనకు మోక్షం కలుగుతుంది అని అంటూ ఉంటారండి. అందుకు ఈరోజు అందరినీ ఇలా తలుచుకుంటూ ఈ పూజ అయితే ఇలా కానిచ్చుకుంటున్నాను. అలాగే ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నా మంచిదండి. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మాం సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి పరిపాలయ మాం. అసలు శుక్రవారాలు అంటేనే చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటామండి. అలాగే శ్రావణ శుక్రవారం అంటే మరీ విశేషంగా చేసుకుంటాం. తర్వాత ధనుర్మాసాలన్నా విశేషంగా చేసుకుంటాం. ఇంకా వచ్చేది వినాయక చవితి అవడంతోనూ కృష్ణాష్టమి అవడంతోనూ చాలా విశేషంగా అన్ని పండుగలు కూడా ఈ 6 నెలలు అంటే ఈ 4 నెలలతో పాటు మళ్ళీ పండగ వరకు కూడాను చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటాము. తొలి ఏకాదశి నుంచి మనకి దక్షిణాయన పుణ్యకాలం అంతా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. మనకి పెరుమాళ్ళు పవళించడానికి వెళ్తూ ఉంటారు, శయనించడానికి వెళ్తూ ఉంటారు అంటారు. ఆ శయన దీంట్లోనే శయన ఏకాదశిలోనే మనకి అంటూ ఉంటారు కదండి. పెరుమాళ్ళు మనకి శయనిస్తూనే మనం ఎంత భక్తిగా పెరుమాళ్ళకి మనం ఎంత భక్తిగా పూజిస్తున్నాము, ఎంత ధ్యానిస్తున్నాము అన్నది అందులోనే పెరుమాళ్ళకి తెలుస్తూ ఉంటుంది అంటారు. దానికి తగ్గట్టే ఈ పండగ వాతావరణంలో అన్నిట్లోనూ కూడాను ఇలా భగవంతుడిని స్మరించుకుంటూ ఇలా స్తోత్ర పారాయణాలైనా అవనండి, ఇలా మనకి పాటలైనా అవనండి, భగవంతుడి మీద కీర్తనలైనా అవనండి మనం చేసుకుంటే మంచిది అంటూ ఉంటారు. అలాగే దానికోసమే ఈరోజు ఇలా ఫస్ట్ శుక్రవారం అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నానండి. రెండో శుక్రవారాలు అందరూ కూడా చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉంటారు. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా భావిస్తూ ఉంటారు కదా, దానికి కూడా అందరూ కూడాను బంగారం రూపులు పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటారు. ఈరోజు నేను వెండి రూపు అయితే పెట్టుకున్నాను. వెండి వెంకటేశ్వర స్వామి చిన్నదైతే పెట్టుకుని అమ్మవారిని అయ్యవారిని ఇలా కీర్తనలతోనూ దీంట్లోనూ ఇలా స్తోత్ర పారాయణంతోనూ ఇలా కీర్తించుకుంటూ అది మీకు షేర్ చేస్తున్నానండి. ఇందులో ఏదైనా కూడాను మనం భక్తిని ఎలా మనం ప్రదర్శించాము అన్నదే అమ్మవారు చూస్తారని అనిపిస్తూ ఉంటుంది. మనం ఒకటి పెట్టామా పెట్టలేదా అని అమ్మవారు ఎప్పుడూ అనుకోరండి. శ్రావణ శుక్రవారాల్లోనూ దీంట్లోనూ మనకి పువ్వులు చాలా పిరంగా ఉంటూ ఉంటాయండి. అలాగే మనకు దొరకడం కూడా కష్టం అని అనుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ వెండి పువ్వులు బంగారం పువ్వులు ఇలా చేయించి పెట్టుకుంటే అర్చనలకి మనకి సులువుగా అనువుగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనం పెట్టుకోవచ్చు.
చెప్తున్నాను కదండి, అమ్మవారు మనం ఏం పెట్టామో ఏం పెట్టి చేసామో అన్నది చూడరని నా అభిప్రాయం. మనం ఎంత భక్తితో ఎంత విశ్వాసంగా ఆవిడకి పూజిస్తున్నాం ధ్యానిస్తున్నాం అని అన్నది మాత్రమే చూస్తారని నా నమ్మకం అండి. ఎందుకంటే ఇది ఎవరి కాళ్ళు తెలుసుకోవాల్సింది, ఎవరి స్వయం అనుభవం వాళ్ళకు ఉంటుందండి అమ్మవారి పట్ల. శ్రావణ మాసం అనేసరికి అన్ని ఊర్లలోనూ అందరూ కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారండి. ఒక ఊర్లో ఇలా చేసుకోరు అలా చేసుకోరు అని అనుకోరు. శ్రావణ శుక్రవారాలు అనేసరికి ప్రతి ఊర్లోనూ ఇంచుమించు ప్రతి ఒక్కళ్ళు కూడాను కొత్త చీరలు కొత్త బట్టలు అన్నీ కొనుక్కొని పూజలు కోవిళ్ళు అన్ని వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. మనకి ఈ వైష్ణవ సాంప్రదాయంలో అయినా సరే మిగతా సాంప్రదాయాల్లో అయినా సరే శ్రావణ శుక్రవారాలు చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. అందులోనూ శివుడికి ఇష్టమైన నెల ఏది అని అనుకుంటే కార్తీక మాసం తర్వాత శ్రావణ మాసమేనా అనుకుంటూ ఉంటారండి. శ్రావణ మాసంలో మొదటి సోమవారం కూడా చాలా విశేషంగా చేసుకుంటూ ఉంటారు. అలాగే ఆషాఢ మాసంలో శుక్రవారాలు కూడా తమిళనాడులో విశేషంగా జరుపుకుంటూ ఉంటారండి. వాళ్ళకి మనకి 15 రోజుల తర్వాత మనకి వచ్చిన నెల వాళ్ళకి వస్తూ ఉంటుందండి. ఏదైనా మనకి శ్రావణం స్టార్ట్ అయిన 15 రోజులు వాళ్ళకి శ్రావణం స్టార్ట్ అవుతుంది. ఏ నెల ఎప్పుడు పడినా సరే 15 రోజుల తర్వాత అయినా ముందైనా సరే అక్కడ కూడా ఈ ఆచారాలు పాటిస్తూ శుక్రవారాలు పాటిస్తూ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకి లక్ష్మీదేవి కోవిళ్ళకి వెళ్తూ ఇలా అమ్మవారి కోవిళ్ళ అవి దర్శనం చేసుకుంటూ స్తోత్రపారాయణం చేసుకుంటూ విశేషంగా పూజలు అవి జరుపుకుంటూ ఇప్పటి వరకు కూడా అమ్మవారి అనుగ్రహం అందరికీ అందుతుందండి. మీలో ఎంతమంది ఇలా చేసుకుంటారో అన్నది కూడా డెఫినెట్గా నాకు షేర్ చేయండి. మీ ప్రాంతంలో కూడా ఇలా అమ్మవారి పూజలు అవి చేసుకుంటారా, స్తోత్రపారాయణం ఎలా చేసుకుంటారు, ఎలా జరుపుకుంటారు అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా నాకైతే మొదటి శుక్రవారం ఇలా అయితే జరుపుకుంటున్నానండి. ఇంకా పూజ అయితే అయిపోయింది, అగరబత్తులు అవి వెలిగించుకుంటున్నాను, ధూపం అయితే ఇచ్చుకుంటున్నానండి. మనం స్తోత్రపారాయణం చేసినప్పుడు మనకి చాలా అనుభూతి కలుగుతూ ఉంటుందండి. భగవంతుడికి మనం చాలా దగ్గర అయ్యామని అనిపిస్తూ ఉంటుంది. ఇలా స్తుతించుకోవడం మూలాన ఇలా ఊదుబత్తులు అన్నీ వెలిగించుకుని అగరబత్తులు అన్నీ వెలిగించుకొని కొంచెం చిన్న బెల్లం ముక్క అయితే నైవేద్యం పెట్టుకుని ఇంక ఇవాళ స్తోత్రపారాయణం అయితే ఇలా ముగించుకున్నానండి. ఇంకా ఆరతి అయితే ఇచ్చుకుందాం అనుకుని ఇంక ఇలా బెల్లం ముక్కది నైవేద్యం పెట్టుకుని ఇంకా ఆరతి ఇచ్చుకుంటున్నానండి. ఇలాగా ఇంక ఇవాళ పారాయణ స్తోత్రం అది మీకు షేర్ చేశాను కదండి. అలాగే రెండో శుక్రవారం కూడా చల్లగా గడిచిపోవాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఆరతి అయితే ఇచ్చుకుంటున్నానండి. ఇలాగా అమ్మవారిని హారతిచ్చుకొని ఇలా స్తుతించుకొని చాలా సంతోషంగా ఉందండి అది మీకు షేర్ చేయడం. ఇలా స్తోత్రపారాయణం కూడా మీ దగ్గర ఇలా షేర్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇవాళ వీడియో చూశారు కదండి. ఆ లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని ఇలా కోరుకుంటూ ఇంకా హారతిచ్చుకొని ఇంకా నాకొచ్చిన అన్నీ ఇలా చదువుకొని బెల్లం ముక్కది నైవేద్యం పెట్టుకొని ఇంకా బంగారం పూలు వెండి పూలతో ఇలా పూజ చేసుకుని అది మీకు షేర్ చేశానండి. చూశారు కదండి ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించింది అన్నది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మీ ప్రాంతంలో ఏమేమి చదువుకుంటారు, ఎలాంటి పారాయణాలు చేసుకుంటారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇదేనండి ఇంకా పూజ అలంకరణ. అమ్మవారు చాలా కళగా ఉన్నారు. మరి మీకేమనిపించారని డెఫినెట్గా షేర్ చేసుకోండి. చూశారు కదండి ఇవాళ వీడియో. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని చెప్పి ఇవాళ వీడియో ఇంకా ముగించుకుంటున్నాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం కదా. అంతేనండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.